నీవు కూడా ఒకవేళ గర్భఫలం లేకుండా ఉండుండొచ్చు. ఈ రాత్రి కాల సమయమందు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నాకు గర్భఫలం లేరు కదా! ఇదిగో నాకు మరిది గారి బిడ్డలే ఇక నాకు బిడ్డలవుతారు. లేకపోతే మాకున్నటువంటి బావగారి బిడ్డలే మాకు బిడ్డలవుతారు. నాకు బిడ్డలు లేరు అని నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో. మేబీ యు ఆర్ క్రైయింగ్. నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో. జీసస్ క్రైస్ట్ ఈ రాత్రి కాల సమయమందు నీతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీ మరిది గారికి పుట్టినటువంటి బిడ్డలు కాదు నీ బిడ్డలు. నీ బావగారికి పుట్టినటువంటి బిడ్డలు కాదు నీ బిడ్డలు. నీ గర్భమున పుట్టబోయే వారే నీ బిడ్డలవుతారు. నీ గర్భాన్న దేవుడు ఏమంటున్నాడంటే ఈ రాత్రికాల సమయమందు ఎవరైతే గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే దేవుడు ఏమంటున్నాడంటే నీ గర్భమున పుట్టబోయేవారే నీ బిడ్డలు అంటున్నాడు. మేబీ సిస్టర్ శోభ, రైట్, మేబీ హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నీ గర్భమున పుట్టబోయేవారే నీ బిడ్డలు. వారు బిడ్డలు కాదు, వీరి బిడ్డలు కాదు, నీ గర్భమున పుట్టబోయేటువంటి వారే నీ బిడ్డలు అంటున్నాడు. దేవుడు అంటున్నాడు నీ చేతనైతే ఒకసారి నీ ఇంట్లో నుండి బయటకు వచ్చి ఆకాశం వైపు చూడు, నక్షత్రాలను లెక్కించు అని అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము యెహోవాను నమ్మెను అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము నిరుత్సాహములో ఉన్న ప్రతిసారి దేవుడు ఆయనను విజిట్ చేయటం, అబ్రహాముతో దేవుడు మాట్లాడడం, అబ్రహాముని దేవుడు బలపరచడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మన జీవితాల్లో కూడా డిప్రెషన్ ఉంటుంది, మన జీవితాల్లో కూడా నిరుత్సాహం ఉంటుంది. గాడ్ నెవర్ డిసప్పాయింటెడ్ అస్. దేవుడు మనల్ని ఎప్పుడు నిరుత్సాహపరచడు. బైబుల్ గ్రంథంలో మీరు అన్ని విషయాల్లో చూడండి, యేసయ్య నద్దకు వచ్చిన ఏ ఒక్కరిని కూడా యేసయ్య నిరుత్సాహపరిచినట్లుగా లేదు. యేసయ్య దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడు. అన్యులు వచ్చినా కూడా దేవుడు స్వస్థపరిచాడు. యాయిరు వచ్చినప్పుడు యాయిరు కుమార్తెను స్వస్థపరిచాడు. శతాధిపతి అన్నాడు, అయ్యా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను, నీ ఒక్క మాట మాత్రం సెలవేమో, ఇదిగో నా దాసుడు స్వస్థత నొందుతాడని ఆ యొక్క శతాధిపతి కౌరు పంపిస్తే యేసయ్య ఆయన మాట యొక్క విశ్వాసాన్ని చూచి ఏమండి నీవు నమ్మినట్లుగా నీకు జరుగునుగా కన్నాడు. చూడండి, ఆయన దగ్గరికి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వచ్చింది. ఆ జనసమూహంలో వెనుకకు వచ్చి ఆయన వస్త్రాలను ముట్టినప్పుడు ఆమె డిసప్పాయింట్ అవ్వలేదు, ఆమె స్వస్థత పొందుకొని ఆమె వెళ్ళింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏమండి దీవించబడ్డని వారే, స్వస్థపరచబడిన వారే, ఆశీర్వదించబడిన వారే. ఏ ఒక్కరు కూడా దేవుడు డిసప్పాయింట్ చేయలేదు. మేబీ ఇక్కడ ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మీలో మీరు డిసప్పాయింట్లో ఉన్నారేమో, మీరు నిరుత్సాహంలో ఉన్నారేమో. మనుషులు మిమ్మల్ని నిరుత్సాహపరచుండొచ్చు ఏమండి, కానీ దేవుడు ఎప్పుడు నిరుత్సాహపరచడు. నీ జీవితంలో నీవు నమ్మినది ఏదైనా నిన్ను నిరుత్సాహపరుస్తుంది. నువ్వు నమ్ముకున్న ధనం నిన్ను నిరుత్సాహపరుస్తుంది. నువ్వు నమ్ముకున్నటువంటి అందం ఉందే అది కూడా నిన్ను నిరుత్సాహపరుస్తుంది. నువ్వు నమ్ముకున్నటువంటి ఘనత నిరుత్సాహపరుస్తుంది. నువ్వు నమ్ముకున్న ప్రజలు నిరుత్సాహపరుస్తారు. ఒకవేళ ఇంకా డీప్గా మాట్లాడంటే నీ భర్త నిరుత్సాహపరచవచ్చు, నీ భార్య నిరుత్సాహపరచవచ్చు, నీ బిడ్డలు నిరుత్సాహపరచవచ్చు, ఈ లోకంలో ఉన్న సమస్తము నిన్ను నిరుత్సాహపరచవచ్చు, కానీ దేవాతి దేవుడు మాత్రం నిన్ను నిరుత్సాహపరచడు. ఈ రాత్రికాల సమయంలో మీరు ఏ నిరుత్సాహాల్లో ఉన్నారేమో, ఏ నిరుత్సాహాల్లో ఉన్నారో, ఏ పరిస్థితుల్లో మీరు నిరీక్షణ లేక ఉన్నారో, ఇంకా నా జీవితంలో కార్యం జరగడం లేదు, నేను ప్రార్థిస్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను, నేను దశం భాగం ఇస్తున్నాను, నేను అన్నీ చేస్తున్నాను, కానీ నా జీవితంలో కార్యాలు జరగడం లేదని నీవు నిరుత్సాహంలో ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, దేవుడు అన్నాడు నీ చేతనైతే నన్ను నమ్ము అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నమ్మటం నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. దిస్ నైట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు యూ మై డియర్ సిస్టర్, దిస్ టైమ్. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమందు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నమ్మడం నీ వల్ల అయితే నమ్మవాడికి సమస్తము సాధ్యమని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రాత్రికాల సమయం నీతో మాట్లాడుతున్నాడు. యు నీడ్ టు జస్ట్ ట్రస్ట్ గాడ్. ఆయన ఉన్నది లేనిది ఉన్నదిగా చేయగలడు. నువ్వు అనుకుంటున్నావేమో యేసయ్య నాకు జాబ్ ఇవ్వగలుగుతాడా, యేసయ్య నాకు గర్భఫలం ఇవ్వగలుగుతాడా, యేసయ్య నాకు వివాహం చేయగలుగుతాడా, యేసయ్య నన్ను స్వస్థపరచగలుగుతాడా, యేసయ్య నా జీవితంలో ఈ కార్యం చేయగలుగుతాడా అని నువ్వు అనుకుంటున్నావేమో. God can do anything, hallelujah, for you. God can do anything for you, anywhere for you. ఎక్కడైనా దేవుడు అద్భుతం చేయగలుగుతాడు, ఏ ప్రదేశంలోనైనా అద్భుతం చేయగలుగుతాడు, ఏమైనా దేవుడు నీ కొరకు చేయగలుగుతాడు. హల్లెలూయా. ఆయన చేయలేనిదంటే ఏదీ లేదు. ఆయన మీ మధ్యన
మీ జీవితాల్లో ఆయన గొప్ప కార్యములను ఆయన ప్రారంభించబోతూ ఉన్నాడు. లెట్స్ సెలబ్రేట్ ఎవ్రీవన్. నేను ఈ మాటను మీ అందరితో నేను చెప్తూ ఉన్నాను. లెట్స్ సెలబ్రేట్. మీరందరూ సంతోషించండి, మీరందరూ ఉత్సహించండి. మీ జీవితంలో నిరుత్సాహము పటాపంచలైపోబోతుంది. హల్లెలూయా. మీ జీవితంలో దుఃఖం, ఇదిగో మీరు నాట్యం ఆడబోతున్నారు. హల్లెలూయా. మీరు గంతులు వేయబోతున్నారు. హల్లెలూయా. నేను ప్రవచిస్తున్న దేవుని ప్రవక్తగా మీ జీవితాల్లో రానున్నటువంటి 72 రోజుల్లోగా మీరందరూ సాక్ష్యాలు చెప్పబోతున్నారు. ఇక్కడ ఉన్న ఏ ఒక్క వ్యక్తి జీవితంలో కూడా ఇదిగో నిరుత్సాహం ఉండదు. ఇక ఆ నిరుత్సాహముని దేవుడు కొట్టివేయబోతున్నాడు. మీ జీవితంలో ఉన్న చీకటి ఉందేమో, మీరు చీకటిలో ఉన్నారేమో, దేవుడు తన వెలుగును ప్రకాశింప చేయబోతున్నాడు. దేవుడు ఎప్పుడైతే తన వెలుగును ప్రకాశిస్తాడో తన మరి ఉన్నటువంటి ఆ చీకటి పటాపంచలైపోద్ది. ఆ చీకటి మాయమైపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. సంవత్సరం లెక్క నీ డిప్రెషన్, సంవత్సరం లెక్క నిరీక్షణ ఒక్క క్షణంలో దేవుడు ఆయన మేనిఫెస్ట్ చేయబోతున్నాడు. హల్లెలూయా. హి ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. హి ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్. హి ఈస్ గోయింగ్ టు హల్లెలూయా ఆన్సర్ యువర్ ప్రేయర్స్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆయన నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఆయన బిడ్డల జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఎప్పటి వరకు ఎప్పుడు జరుగుతుందా నువ్వు ట్రాన్స్ఫర్ కోసం చూసావు, ఎప్పుడు వస్తుందా నేను ఉద్యోగం కోసం ఎదురు చూసావు, ఎప్పుడు నా జీవితంలో వీసా వస్తుందని ఎదురు చూసావు, ఎన్నిసార్లు అప్లై చేసిన నా జీవితంలో కార్యం జరగలేదని ఎదురు చూస్తున్నావు. నేను చెప్తున్నా దేవుని ప్రవక్తగా, నెక్స్ట్ టైం నువ్వు అప్లై చేసినప్పుడు యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ వీసా, యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ జాబ్, యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ చైల్డ్. హల్లెలూయా. యు విల్ రిసీవ్ ఎవ్రీథింగ్ ఫర్ యు. హల్లెలూయా. యు విల్ రిసీవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది లార్డ్. దేవుని యొద్ద నుండి సమస్తాన్ని నువ్వు పొందుకోబోతున్నావు. హల్లెలూయా. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రారంభించాడు. హల్లెలూయా. ఆయన నీకు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. వాగ్దానం చేసింది ఎవరో తెలుసా? దేవాతి దేవుడు. వాగ్దానం చేసింది దేవాతి దేవుడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు. ఈ రాత్రికాల సమయంలో నీకు వాగ్దానం చేసింది ఎవరో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. అబ్రహాముతో కూడా దేవుడు ఇచ్చింది మాట. ఆయన యెహోవా నేనే అన్నాడు. ఆయన అబ్రహాముతో వాగ్దానం చేసింది యెహోవా. ఆ యెహోవాయే మన దేవుడై ఉన్నాడు. ఆ దేవుని కార్యం ఈ రాత్రి కాల సమయంలో దేవుని జీవితంలో ప్రారంభించబోతున్నాడు. నీ బహుమానం అత్యధికం కాబోతుంది. నీ బహుమానం అత్యధికం కాబోతుంది. హల్లెలూయా. ఇప్పటి వరకు ఎవరైతే నిరుత్సాహములో ఉన్నారో, ఇప్పుడు వారికి అందరి జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి, వీరి జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి, వారి జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి అని నీవు ఎవరైతే నిరుత్సాహంలో ఉన్నారో, ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, ఏమండి దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీ బహుమానం అత్యధికమగును అన్నాడు. టుడే గాడ్ ఈస్ టెల్లింగ్ యూ, గాడ్ ఈస్ స్పీకింగ్ విత్ యూ, మేడ్ ఈస్ శిరీష. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నీ బహుమానం అత్యధికమగును అంటున్నాడు. హల్లెలూయా. ఎస్తేర్ కొత్తగూడెం నీ బహుమానం అత్యధికమగును అంటున్నాడు. హల్లెలూయా. పార్వతి నీ బహుమానం అత్యధికమగును అంటున్నాడు. రాజు నీ బహుమానం అత్యధికమగును అంటున్నాడు. రాపక ప్రభుదాస్ దేవుడు అంటాడు నీ బహుమానం అత్యధికమగును అంటున్నాడు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ అందరి యొక్క బహుమానమును దేవుడు అత్యధికంగా ఆయన చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా.